హలో చెక్. హలో. నమ్మదగిన దేవుడు మరొకసారి ఆయన సన్నిధిలో ఉండడానికి ప్రభువు ఇచ్చిన అనుకూలతను బట్టి దేవుని మనసారా స్తుతిస్తున్నాను. దేవుని వాక్యం వినాలి అనే ఆశతో చేరువచ్చిన ప్రతి వారిని ప్రభువు తప్పక తన వాక్కు ద్వారా, తన ఆత్మ ద్వారా దర్శిస్తాడు అన్న నమ్మకము కలిగి ఆయన సన్నిధిలో ఆయన మాటలు మనం వినడానికి సిద్ధంగా ఉందాం. దేవునికి మహిమ ప్రభావం కలుగునుగాక. మంచిది. ఉదయకాలం మనం చదువుకున్న ఆదికాండ గ్రంథముల నుండి మరొకసారి దేవుని మాటలను మనము అక్కడే చదువుదాం. ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయము. ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయము తెరవండి. అందులో ఈసారి పైనుండి కొన్ని వచనాలు చదువుతూ వస్తాను. శ్రద్ధగా గమనించండి. ముందుగా నేను చదువుతాను, అవసరతను బట్టి తర్వాత చదివి సహాయం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. 28వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుతున్నాను. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసినట్లా యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. ప్రభువా, నీ దాసుని బలపరిచి నాతో మాట్లాడండి అని మనమందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రార్థనతో దేవుని మాటలు వినడానికి సిద్ధపడదాం. దయగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రం. మీ పరిశుద్ధమైన సన్నిధానమును మీరు మాకు దయచేశారు. ఉదయకాలం 2 వర్తమానాల ద్వారా మీరు మమ్మల్ని దర్శించారు. మీ వాక్య ప్రత్యక్షతను దయచేసినందుకు స్తోత్రం. కాలం మారుతున్న, పరిస్థితులు మారుతున్న, వాక్య ప్రత్యక్షత విషయంలో మీరు కృప చూపుతున్న విధానం కొరకై మీకు స్తోత్రం. మరొకసారి మీ దాసు నిలబడి ఉన్నాడు. మీరు మరుగుపరిస్తేనే మాకు క్షేమం, మాకు దీవెన. మేము అందరం మీ మాట వినడానికి వచ్చామే తప్ప మనిషిని మాట కోసం కానే కాదు. మీరు మాట్లాడి మా హృదయాల్లో మరొకసారి తెప్పరిల్ల చేయమని, సరిచేయమని, మీ స్వారూప్యములోని కొంతైనా మమ్మల్ని మార్చుకోవాలని ప్రార్థన చేస్తూ, మీ వాక్య వెలుగులో ఉన్న మమ్మలను మీరు కరుణించమని, ఈ మీ దాసుని మీరు ఆదుకొనమని ఆత్మచేత నడిపించండి. ప్రజల సమయం వ్యర్థం కాకుండా దీవెనకరంగా ఆధ్యాత్మిక జీవితంలో మరిచిపోలేని సంఘటనగా, సందేశముగా ఉండాలన్న ఆశతో మీ పాదాలు పట్టుకొని అడుగుతుండగా కృప చూపమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునని స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, మంచిది. మీరు సమయాన్ని ఎదురుగా ఉన్న సమయం కొంత ముందు పెట్టారు, అంటే కొంచెం జాగ్రత్త పట్టు బిడ్డ అని. ఓకే, సరే, మంచిది. మీకు అది కనబడదు కనుక దేవునికి స్తోత్రం. అక్కడున్న వాచ్ మీకు కనబడినందువలన దేవునికి స్తోత్రం. ఓకే, మంచిది. దేవుని వాక్యాన్ని ఉదయకాలం మనము యాకోబు దృక్పథాలు అనే శీర్షిక క్రింద హిస్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. ఒకటి, దేవుని ఎడల తన దృక్పథం ఏమై ఉంది అంటే ఆయన నా దేవుడు అన్నాడు. దేవునితో వ్యక్తిగత సంబంధము కలిగిన యాకోబు అనే మాట ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాం.
దేవుని ఎరిగిన యాకోబు. వ్యక్తిగతంగా దేవుని ఎరగటం అవసరం. మా ఇంటి వారందరూ ప్రభు నమ్మామండి అంటారా? వెరీ గుడ్. కానీ వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ప్రభు నమ్మారా? వ్యక్తిగత సంబంధ బాంధవ్యం దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన మన కుటుంబ దేవుడు కాదు, ఆయన నా దేవుడు కావాలి. చేరి వచ్చిన వారిలో ఇంకా ఎవరైనా ఆ స్థితిలోనికి లేనిలా ప్రభు నమ్మటం ఆశీర్వాదకరం. దైవ గ్రంథంలో దేవుడు 3 భక్తుల పేర్లతో పిలువబడ్డాడు కదండి. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఇప్పుడు ఘనత ఎవరికి వచ్చినట్లు? దేవునికి వచ్చిందా, వీళ్ళకి వచ్చిందా? యాకోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని ప్రస్తావించినప్పుడు ఘనత దేవునికి వచ్చినట్లా లేక అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వచ్చినట్లా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఘనత వచ్చింది. ఎందుకు? దేవుడు వారి పేరట పిలువబడుతున్నందువల్ల. దేవునికి ఘనత. ఆల్రెడీ ఆయన ఘనమైన వాడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు, ఆయన మహాఘనుడైన వాడు. ఆయనకు మనల్ని బట్టి ఘనత కాదు, ఆయన్ను బట్టి మనకు ఘనత. ఆ గాడిద ఎక్కడ గడపడినా ఏమని వింటారు? యేసయ్య ఎక్కిన గాడిద కదండి. ఇప్పుడు ఆ గాడిదకు ఘనత వచ్చిందా రాలేదా? ఆ గాడిదకి ఎంతో ఘనత వచ్చింది. కారణం ఏంటి అంటే అది ప్రభు ఎక్కిన గాడిద, ప్రభు ఉపయోగించుకున్న గాడిద. కాబట్టి దేవుని పేరట లేక మనము ఆయన బిడ్డలమని పిలువబడడం, ఆయన మన దేవుడు అని చెప్పబడడం అనేది అది మనకెంతో ఘనత. ఈ ప్రపంచంలో మనం గుర్తించబడే విధానం దేవుని బట్టే ఉండాలి. మన కులాన్ని బట్టి గుర్తించబడతాం కొన్నిసార్లు, అది వేస్ట్. ఆ దేవుడు ఒప్పుకోడు. మన చదువును బట్టి, మనకున్న అంతస్తును బట్టి, మనకున్న మాట నేర్పరితనమును బట్టి, మనకున్న మిగతా దేని వలన గుర్తించబడిన ఆ గుర్తింపు శాశ్వతం కాదు. అది దేవుడు సంతోషపడే గుర్తింపు కూడా కాదు. మనం దేవుని చేత, దేవుని వలన, దేవుని నామమున గుర్తించబడాలి. మన ఐడెంటిటీ దేవుణ్ణి బట్టి కలిగి ఉండాలి మనం. అది ముఖ్యమైన సంగతి. కాబట్టి ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్నాం. మనం వింటున్నామా? ఆయన ఎరిగిన వారుగా బతకాలి. ఇప్పుడు బాప్తిసం తీసుకోవడానికి వేల మంది వస్తున్నారు. ఇప్పుడే సహోదరులు జ్ఞాపకం చేశారు. ఆదివారం ఎంతమందో చెప్పారు? 18 మందా? 21 మంది బాప్తిసం తీసుకోబోతున్నారు. చాలా సంతోషం. రేపు ఆదివారం ఉదయకాలం బాప్తిసంలో మీరు ఇంకా బాప్తిసం తీసుకుని వారు ఎవరు సిద్ధపడ్డారో వారికి ఇవ్వబోతున్నారు. 21 మంది బాప్తిసం తీసుకుంటున్నారంటే ఎంత సంతోషం! దేవుని సంఘానికి ఒక ఆనందం. బాప్తిసం ఇచ్చి యోహాను దినాల్లో వేల మంది వస్తున్నారు బాప్తిసం తీసుకోవడానికి. ఇక ఆయనకి ఎంత సంబరం ఉండాలి, ఆయన ఎంత అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవాలి కదండి, ఎంత ఆనందపడాలి. కానీ యోహాను ఆనందపడలేదు. యోహాను ఏం చేశాడంటే ఒక జల్లెడ తెచ్చి జల్లెడ పట్టేశాడు వాళ్ళందరినీ కూడా. ఏమన్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అంటూ మారు మనస్సుకు తగిన ఫలం ఫలించండి. బాప్తీసానికి తొందరపడుతున్నారు, ఓకే, ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ ఎవరు బాప్తీసానికి అర్హులు అంటే మారు మనస్సుకు తగిన ఫలం ఫలించిన వాడే అర్హుడు. మారు మనస్సు ఓకే, అది అవసరమే. నా మనస్సు మారింది అని నోటితో కాదు, మన క్రియల ద్వారా కనబడాలి. అప్పుడు ఆ మాట చెప్పినప్పుడు అద్భుతమైన స్పందన కలిగింది. లూకా సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాటలు. అప్పుడు జనులు ఏమడిగారంటే, అయ్యా నువ్వు ఇంత కఠినంగా బోధిస్తున్నా, మేము మారు మనస్సుకు తగిన ఫలం ఫలించమని చెప్పారు కనుక మేము ఏం చేయాలి? అలాగైతే మేమేమి చేయాలి? హౌ వండర్ఫుల్ రెస్పాన్స్ ఇట్ వాస్. ఎంత అద్భుతమైనటువంటి ప్రతిస్పందన. వాక్యం విన్నప్పుడు ఆ స్పందన మనలో రావాలి. ఉదయం పరిశుద్ధాత్మను గూర్చి విన్నాం, అలాగైతే నేనేం చేయాలి? రెండవది యాకోబు దేవుడిని గూర్చి విన్నాం. వెంటనే మనలో రావాల్సిన ప్రశ్న ఏంటంటే అలాగైతే నేనేం చేయాలి? ఏ విధంగా మార్పు పొందాలి? పిల్లలు ఒక మాట వినండి. మనం ఎలాంటి వారు, ఎంత బలహీనులం అంటే మన విన్న వాక్యం మన జీవితంలో ఇమీడియట్గా అది కార్యరూపము దాల్చకపోతే చాలా బలహీనులం. సాతాను వచ్చి వాక్యాన్ని ఏం చేస్తాడు? ఎత్తుకొని పోతాడు. వాడు ఎత్తుకొని పోకముందు అది భూమిలో పాతి పెట్టబడితే లేక భూమిలో వేసుకోగలిగితే, దాని యొక్క క్రియ మన జీవితంలో జరగగలిగితే ఇంకా వాడు ఎక్కడికి ఎత్తుకుపోతాడు చెప్పండి? బయట కనపడితే ఎత్తుకొని పోతాడు, లోపల దాన్ని ఎత్తుకొని పోవడానికి వీలు కాదు. కాబట్టి ప్రియులారా, వింటున్నారా? దేవుని వాక్యం మధ్యాహ్నం విన్నామా? వెంటనే
దాని ప్రకారం జీవించడానికి వెంటనే ప్రారంభించాలి. ఆ అలవాటు కలిగిన వాడు ఎంత దీవించబడతారు. వాక్య సంబంధమైన దీవెన, వాక్య సంబంధమైన ఆ ఉన్నతమైన మార్పు ఈజీగా కనబడుతుంది మనలో. ఏండ్ల తరబడి వాక్యాలు వింటున్నాం, ఏం మార్పు లేదు. ఏంటంటే వింటున్నాం, వదిలిపెడుతున్నాం. అది ఎంత మాత్రం క్షేమము కాదు. ఒక మంచిది, యాకోబు దేవునిలో ఉన్న దృక్పథం ఎలాంటిది అంటే వ్యక్తిగతమైన సంబంధం కలిగిన వాడు. అది మనం చూసాం. నేను అంతటితో ఆపుతున్నాను. రెండవది, మధ్యాహ్నం వేళ యాకోబుకు దేవుని మందిరముతో ఉన్న దృక్పథాన్ని ఆలోచించేద్దాం. హిస్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని మందిరం ఎడల తనకున్న వైఖరి ఎలాంటిదో, తన దృక్పథం ఎలాంటిదో మనం లేఖన వెలుగులో కొన్ని సంగతులు అర్థం చేసుకుందాం. చేరి వచ్చిన మనందరము కూడా, వింటున్నారా? చేరి వచ్చిన మనందరం కూడా మందిర ప్రియులం, మందిరానికి చెందినవారు. అవునా? రక్షించబడిన తర్వాత మనం బజార్లో ఉండలేదు. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత దేవుని మందిరానికి చెందినవాడు అవుతాడు. దేవుని మందిరానికి చెందినటువంటి వాడు మందిరంలో నివసించే వాళ్ళం మనం. అవునా? బైబిల్ ఏం చెబుతుంది? అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో ఆ భాగంలో మనం గమనిస్తాం. ఒక కుంటివాడు దేవాలయం బయట ఉన్నాడు, మందిరం బయట ఉన్నాడు. వాడు బాగయ్యాడు. ఎట్లా బాగయ్యాడు? ఎలాగో బాగయ్యాడు చెప్పండి. ఎవరెవరు అక్కడ వాడబడిన వారు? పేతురు యోహాన్లు అక్కడ మనం చదువుతాం. ఓకే, పేతురు యోహాన్లు ఎట్లా బాగు చేశారు వాడిని? ఈనాడు బాగు చేస్తున్న టైపు కాదు అది. ఈనాడు బాగు చేస్తామని లేనిపోని జిమ్మిక్కులు చేస్తున్నారు, గందరగోళాలు చేస్తున్నారు. అది జరగలేదు అక్కడ. చాలా సింపుల్గా, ఇంత వాయిస్ కూడా లేదు అక్కడ, ఇంత మైక్ కూడా లేదు. సింపుల్గా చెప్పారు. ఏమని? యేసు నామమున లేచి నడు అన్నారు. అదే మన వాళ్ళ ఇంటే ఈ దినాల ఈనాటి ప్రజల ఇంటే కదండి. ఈనాటి బోధకులు అంటే ఎంత ఆడంబరం చేసేవాళ్ళు, ఎంత గందరగోళం చేసేవారు. సరే, యేసు నామమున వాళ్ళు లేచాడు. లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? చాలామంది లేచేవరకే ఉన్నారు, అంటే బాగయ్యేవరకే ఉంటారు. ఆ తర్వాత మందిరానికి రారు. బాగవుతారు, ప్రార్థన చేయమంటారు, సహాయం చేయమంటారు, లేక మా సంఘమంతా ప్రార్థన చేయమంటారు. దేవుడు బాగు చేసిన తర్వాత మందిరానికి రాని వ్యక్తులు ఉన్నారు. కానీ వాడు చేసిన పని ఏంటి తెలుసా? వాడు దిగ్గున లేచి నిలిచి గంతులు వేశాడు. ఎక్కడ? మందిరంలోనికి వచ్చాడు. వాడు మందిర ప్రియుడయ్యాడు, మందిర సంబంధికుడయ్యాడు. ఒకప్పుడు లోకములో ఉన్నవాడు రక్షణ పొందిన తర్వాత మందిరానికి సంబంధించిన వాళ్ళమయ్యాం. చేరి వచ్చిన మనందరం కూడా ఒకప్పుడు మందిరానికి సంబంధించిన వారం కాదు కదా, లోకములో ఉన్నవారు. దేవుడు తన మహాకృప చేత మనల్ని ప్రేమించి ఆయన తన మందిరంలో చేర్చుకున్నాడు, తన ఇంటిలో చేర్చుకున్నాడు. దేవుని ఇంటి ఎడల మన దృక్పథం, మన వైఖరి, మన యాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలో యాకోబు జీవితం ద్వారా మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. అంతకంటే ముందుగా మరొక మాట జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, దేవుని మందిరానికి సంబంధించిన మనందరం కూడా భక్తుల వైఖరి, భక్తుల జీవిత విధానం, భక్తుల ప్రవర్తన మందిర విషయంలో ఎలాగుందో బైబిల్ స్పష్టంగా చెబుతుంది. యాకోబు ఒకడే కాదు, ఆ తర్వాత మోషే కానీ, లేక కీర్తనాకారుడైన దావీదు కానీ మందిరం ఎడల తనకున్న ఆశ, ఆ అపేక్ష, లేక మందిర విషయంలో వారు కలిగి ఉన్న నిర్ణయాలు అద్భుతమైన నిర్ణయాలు. దయచేసి కొద్దిగా అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడల్లా, వాక్యాన్ని చదువుతున్నప్పుడల్లా ఆలోచన చేయండి. భక్తులు ఎందుకు మందిరాన్ని ప్రేమించారు? ఎందుకు మందిరం దగ్గర పడి ఉన్నారు? ఒక స్త్రీ కనబడుతుంది కదా, లూకా సువార్త 2వ అధ్యాయంలో కనబడుతుంది కదండి. ఆమె పేరు అన్న ఎంత మంచి తల్లి కదండి. ఆమె దేవాలయం తప్పక దేవాలయం విడువక దేవాలయములో ఉందండి. దేవాలయాన్ని విడవకుండా ఉండటం ఎంత ఆశీర్వాదకరం. 2వ అధ్యాయం చూడండి ఒక్కసారి. ఎలాగ మీరు చెప్తున్నారు కనుక తెరిచే చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం. ప్రియులారా, దేవుని మందిర విలువార్థమైన వాడు మందిరాన్ని ఎప్పుడూ వదిలిపెట్టాడు. అది మనం గమనించాలి. ఈ దినాల్లో మందిరానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వటం లేదు అని చెప్పడం సందేహమేమీ కూడా. చూడండి 37వ వచనంలో, 2వ అధ్యాయం 37వ వచనం. 84 సంవత్సరములు ఎదురాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను కదండి. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. హౌ వండర్ఫుల్ కదండి, ఎంత అద్భుతమైన సంగతి. ఆనాడు ఆమె దేవాలయమును వదలక ఉంది. ఎంత చక్కని అలవాటు. కాబట్టి ప్రియులారా రండి, ఆదికాండం 28వ అధ్యాయం. అక్కడ ఆగి కొన్ని సంగతులను
అక్కడ ఆగి కొన్ని సంగతులను ఆ వాక్య వెలుగులో చూస్తూ మనం ముందుకు వెళదాం. బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ ముగ్గురు కూడా ప్రాముఖ్యమైన వారు. ఒకటి అబ్రహాము, 2 ఇస్సాకు, 3 యాకోబు. అబ్రహాములో పిలుపును మనం చూస్తాం. ఇస్సాకులో సన్షిప్, పుత్రత్వాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత యాకోబులో పోరాటాన్ని మనం గమనిస్తాం. ఈ ముగ్గురు 3 విశేషమైన సంగతులను మనకు బోధిస్తారు. వారి జీవితాల్లో పరిశీలిస్తూ వస్తే ఆ సంగతులు మనకు కనబడతాయి. ఆశ్చర్యం ఏంటంటే ఈ ముగ్గురు గుడారాలను నివసించారు. యాకోబు ఒక స్థలంలో మాత్రం ఇంట్లో ఉన్నాడు. ముగ్గురు గుడారాల్లో ఉన్నారు. ముగ్గురు బలిపీఠాలు కట్టారు. ముగ్గురు బావులు త్రవ్వారు. ఇలాగూ అనేక విషయాలు. ముగ్గురు కరువులు ఎదుర్కొన్నారు. ముగ్గురు దేవునికి స్తోత్రం అండి, వారి బలహీనతలు కూడా కలిగిన వారు. ఈ ముగ్గురుల బలహీనతలు కూడా ఉన్నాయి కదండి. అయినప్పటికీ కూడా వారు మనకు ఒక పాఠంగా నిలబడ్డారు. ప్రియులారా, ఒక చిన్న మాట సవాలుగా మీ ముందు ఉంచుదునా, మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు. వారిని ఇంత మంచిగా వాక్యం ఏంటంటే పోతామంటున్నాడు అనుకుంటున్నారు కదా మీరు. మళ్ళీ పోవాల్సిన వాళ్ళు పోవాల్సిందే. ఎప్పుడైనా దేవుడు రమ్మంటే పోవాల్సిందే. ఆయన ముందే చెప్తే సిద్ధపడే వాళ్ళం, ప్రిపేర్ అయ్యే వాళ్ళం. ఆయన ముందు చెప్పడు, ఆల్ ఆఫ్ సడన్ ఇచ్చేస్తాడన్నమాట పిలుపు. ఏదో ఒక రోజు మనం వెళ్ళాల్సిన వారమే. వినండి, ఈ సవాలు ఏంటో తెలుసా? ఎప్పుడైనా మనం వెళ్ళాల్సిందే. బ్రతికిన ఈ 4 దినాలైనా, బ్రతికిన ఈ కొద్ది దినాలైనా మన తర్వాత తరం వారు మన నుండి ఏమైనా నేర్చుకునేటట్టు ఉన్నామా అని పరిశీలించుకోవడం అవసరం. కొందరు ఉదయం గుర్తు చేశాను, కొందరు భక్తులు లేరు ఇప్పుడు, కానీ మాటి మాటికి వారిని జ్ఞాపకం చేసుకుంటాం. వారి సేవ, వారి ప్రార్థన, వారి జీవన విధానం, వారి విశ్వాస విధానం, వారు దేవుని కొరకు పాటుపడిన విధానం నేటికి గుర్తున్నాయి. కొందరైతే ఏదో చేశారు, వెళ్ళిపోయారు. ఇక వారు మనసులో మన గుర్తులో ఏమాత్రం కూడా లేరు. ప్రియులారా, బ్రతుకుతే ఏ బ్రతకాలో తెలుసా? మన తరంలో మనము మాదిరిగా ఉండాలి. మన తర్వాత తరానికి కూడా మాదిరికరంగా ఉండగలిగిన జీవితం జీవించగలిగితే ఎంత ధన్యకరమైన బ్రతుకు ఆ బ్రతుకు ప్రియులారా. కాబట్టి భక్తుల జీవితాలు మనకెంతగానో అవసరం అనే విషయాన్ని నేను మరలా గుర్తు చేస్తున్నాను. రండి, 28వ అధ్యాయంలో యాకోబు ఇంటి నుంచి బయలుదేరుతున్నాడు. బెర్షెబా నుంచి బయలుదేరాడు. తన సొంత ఇంటి నుంచి బయలుదేరిపోతూ ఉన్నాడు. తన ఇంటి నుంచి ఎందుకు బయలుదేరాడు? దేవుని సంబంధమైన హెచ్చరికతోనే బయలుదేరాడు. వాస్తవంగా తల్లి ఎంత చక్కని మాటలు గుర్తు చేస్తుందో చూసారా? రండి, 28వ అధ్యాయము ఒక్కసారి అలాగూ జ్ఞాపకం యాకోబు భార్య ఇస్సాకు భార్య అనగా యాకోబు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎంత చక్కగా తన కుమారుని పంపిస్తున్నాడో చూడండి. ఆ మాట కొంచెం చెప్పి నేను దేవుని మందిరం దగ్గరికి వస్తాను. 28వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 28వ అధ్యాయం మొదటి వచనం. ఇస్సాకు యాకోబును పిలిపించి, యావతిని వివాహం చేసుకునవద్దు, పద్దనరాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయినా వెళ్ళి ఓకే, ఈ భాగాలు మీరు గమనించండి. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి, ఓకే. ఇప్పుడు యాకోబును పంపుతున్నప్పుడు ఇది ఇద్దరూ చెప్పినట్టుగానే చూస్తాం. చూడండి, కిందికి రండి. 7వ వచనంలో యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయేనని ఏశావు తెలుసుకొని. యాకోబు అమ్మ నాన్న యాకోబుకి ఇచ్చిన ఒక గొప్ప ఆస్తి. ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు, కుమార్తెలు కలిగిన తల్లిదండ్రులు ఉన్నారు. ఒక మాట చెప్పనియండి, మన పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తిపాస్తులు ఏంటో తెలుసా? భూములు, ఇల్లు కాదు. ఆస్తిపాస్తులు డబ్బు కాదు. మనం ఇవ్వగలిగిన ఒక శ్రేష్టమైన ఆస్తి ఏంటో తెలుసా? వారికి ప్రభును పరిచయం చేస్తే చాలు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు జరిగింది చాలా ఏళ్ళ క్రితం. చిన్న పిల్లవాడిగా ఉన్నాను. నందికొట్కూరులో మా సొంత అనగా నాన్న పరిచర్య ఎక్కువగా చేసిన స్థలం. మాకు సొంత ఊరిలో ఒక చిన్న పొలం, ఒక 25 సెంట్స్ అంటే 1/4 ఎకరా ఉండేది అన్నమాట. దాన్ని అమ్మి ఒకరోజు నాన్న, ఎవరికి తెలియదు, అమ్మ తెలుసు అనుకుంటాను, మాకెవరికి తెలియదు, అమ్మేసి వచ్చాడు. నందికొట్కూరులో మందిరం కడుతున్నప్పుడు ఆ రాత్రి లాస్ట్ బస్కి వచ్చాడు. నాన్న వచ్చినప్పుడు నాకు మెలకు వచ్చి లేచిన తర్వాత చూస్తున్నా నాన్న ఆ డబ్బు కట్టలన్నీ కూడా తీసుకొచ్చినవన్నీ మంచం కింద అట్లా పెట్టేస్తున్నాడు. నేను అడిగాను, నాన్న ఏంటంటే, డబ్బులు లేరా మోషే, పడుకో అన్నాడు. నాకు నిద్ర రాలా. ఏం డబ్బులు అన్నాడు, ఎక్కడివి డబ్బులు, ఇంత డబ్బులు తెచ్చాడే అనుకొని మరలా లేచి అడిగాను, నాన్న ఎక్కడివి ఆ డబ్బులు అన్నాను. రే పండుకోమన్నాను కదా, పడుకో అన్నాడు.
కాదు నాన్న, అవి ఎక్కడివి నానని మళ్ళీ మొండిగా అడిగాను. రే, సంభవరం అనే ఊరిలో మన పొలం ఉంది కదా, ఆ పొలాన్ని అమ్మొచ్చాను రా అన్నాడు. ఎందుకు అమ్మావు నాన్న అన్నాను. అంటే ఇక్కడ మందిరం కడుతున్నాం కదా, మందిరం కోసం అమ్మేశాను లేరా, మందిరం కోసం వాడాలి అన్నాడు. వెంటనే నేను అడిగిన ప్రశ్న, ఇక మాకెట్టా పొలం అన్నా నేను, మాకెలాగూ అన్నాను, మాకెట్లా అన్నాను. నానన్న మాట, మనకు ప్రభు ఉన్నాడా, మీరు ప్రభువు నమ్మారు, అదే మనకు ఆస్తి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు వరకు ఈ సేవా జీవితంలో దేవుడి యొక్క సహాయం ఎంత అంత కాదు. పిల్లలకు మనము ఆస్తిపాస్తులు సమకూర్చి పెట్టినా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి, కొందరు బాగు చేసుకుంటారు, దాన్ని కాపాడుకునే వారు కొందరైతే మరికొందరు ఏం చేస్తారు, ఆస్తిని పాడు చేసేవారు ఉన్నారు. అవన్నీ మనం సమకూర్చడం కాదు, మనకంటే ఎక్కువ సమకూర్చుకుంటారు వారు. కానీ మన పిల్లలకు ప్రభువును పరిచయం చేయడం, ప్రభు మార్గంలో వారు నడిపించడం కంటే మించిన ఆస్తి మరొకటి కాదు. ఎంత చక్కగా, సరే జరిగింది ఏదైనా, యాకోబు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎంత మంచి ఫీడింగ్ ఇస్తున్నారో చూసారా. నానా వెళ్ళు, ఇక్కడ కాదు, ఇక్కడ ఎవరిని నువ్వు పెళ్లి చేసుకోవడానికి లేదు, ఇదిగో ఫలానా స్థలం వెళ్ళు, నువ్వు వెళుతుండగా సర్వశక్తి గల దేవుడు నీకు తోడై ఉంటాడు అని దేవుని వైపు తన మనసును త్రిప్పి పంపినట్లుగా మనం గమనిస్తాం. ఆ తర్వాత తాను వెళుతుండగా ఇంటికాడ ఎంత మంచి బెడ్ల మీద లేక మంచి ఆ స్థలంలో నిద్రపోయేవాడు, కానీ అయితే ఆ రాత్రి ఒక రాయి తీసుకొని తలగడగా పెట్టుకొని నిద్రపోయాడు. దేవుడు అతన్ని దర్శించడం జరిగింది. ఆ తర్వాత తాను చెబుతున్న మాట చూడండి, 16వ వచనంలో, తన దృక్పథం దేవుని సన్నిధిని గూర్చి ఎంత చక్కగా ఉందో, ఈ మధ్యాహ్న వేళ దేవుని మందిరం ఎడల మన దృక్పథాలు కూడా ఎలాగున్నాయో ఒక్కసారి అలాగూ చిన్న మాటలు గుర్తు చేసుకుంటూ వెళదాం. 16వ వచనం చూడండి, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ తర్వాత మీ చదవాలని వదిలిపెట్టాను. ఇది దేవుని మందిరమే కానీ, అందరు చెప్పండి. ఓకే, నేను సగం చెప్తాను, మిగతా మీరు చెప్పాలి. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఓకే, ఇప్పుడు మీరు ఇంగ్లీష్ బైబిల్ చూస్తే అక్కడ ద హౌస్ ఆఫ్ గాడ్ అనే మాట ఉంటుంది. బేతేల్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇల్లు, దేవుని మందిరం. దైవ గ్రంథంలో యాకోబు అంటే మన పాఠం ఏంటంటే, అది పాఠం నుంచి పక్కకు తొలగడం కాదు, కానీ ఆ పాఠాన్ని మనం కొంత తేటగా అర్థం చేసుకున్నాం. అవసరం బట్టి బైబిల్లో ఉన్న మిగతా భాగాల్లో ఉన్న సంగతులు కూడా దీనికి తోడు చేసుకొని ధ్యానం చేద్దాం. ఏమంటున్నాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అన్నాడు. వీడు అక్కడ గమనించవలసిన మాట ఏంటంటే, యాకోబుకు అది దేవుని మందిరం అని అర్థమైంది. యాకోబుకు దేవుని మందిరము అని అర్థమైంది. దేవుని మందిరం ఎడల అతని యొక్క ప్రవర్తన, లేక దేవుని మందిరం ఎడల అతనికి ఉన్న దృక్పథం, లేక అతని వైఖరి ఎలాగుంది అంటే, దేవుని మందిరానికి భయపడుతున్నాడు. సరే, ఎందుకు భయపడుతున్నాడు, దేన్ని బట్టి భయపడుతున్నాడు మన తర్వాత వద్దాం, కానీ ఇక్కడ చిన్న పోలిక చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇంతకు యాకోబు ఎక్కడి నుంచి బయలుదేరాడు అన్నాను. ఓకే, సింపుల్గా పేరు చెప్పేసండి, అవన్నీ పలకడం మనకు కష్టమేలే. అర్థాలు, దాని పదాలు, దాని వివరాలు లోపలికి వెళ్ళి ఎందుకు అవన్నీ కూడా మనకి ప్రస్తుతానికి అవన్నీ వద్దు. ఈ మధ్యాహ్నం ఎట్లా నిద్ర వస్తుంది కాబట్టి అంత లోతుకు వద్దులేండి. ప్రస్తుతానికి పైన ఒక మాట చూద్దాం. ఏముంది అక్కడ, యాకోబు ఎక్కడి నుంచి బయలుదేరాడు అడిగే సింపుల్ క్వశ్చన్. మీరు చెప్పేవన్నీ కరెక్టే, కానీ సింపుల్గా చెప్పండి అంటున్నా. సొంత ఇంటి నుంచి బయలుదేరాడు, ఇది సంగతి. సొంత ఇంటి నుంచి బయలుదేరాడు. ఇప్పుడు ఏ ఇంటి దగ్గరికి వచ్చాడు, దేవుని ఇంటికి వచ్చాడు. సొంత ఇంట్లో నుంచి బయలుదేరి, అమ్మా నాన్న ఉన్న ఇంట్లో నుంచి బయలుదేరి, తన సొంత ఇంటి నుంచి బయలుదేరి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు, బేతేలు దేవుని ఇంటికి వచ్చాడు. బైబిల్ గ్రంథంలో దేవుని మందిరానికి ఇవ్వబడిన పేర్లలో ముఖ్యమైన పేరు ఏంటంటే దేవుని ఇల్లు. ఉదాహరణకు తిమోతి మొదటి పత్రిక 3:18 చెప్పండి. నేను చెప్పండి అన్న, తెరవండి అని చెప్పలా. నో తెరవకూడదు. 3:18 సెల్లో కూడా తెరవకూడదు. నేను ఆలస్యం చేసినలా దేవుని మందిరములో అనగా 14:15
3వ అధ్యాయం 14 15 వచనం. ఏముంది అక్కడ? 15 వచనంలో, నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. దేవుని మందిరం అంటే మీకు వెంటనే గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? ఈ బిల్డింగ్ గుర్తొచ్చేస్తుంది. ఓకే, కాదనడానికి లేదు, ఇది దేవుని మందిరమే. ఇది దేవుని మందిరం కాదని ఎవరు చెప్పగలరు? కానీ పాత నిబంధన గ్రంథంలో మందిర ప్రస్తావన చేయబడిన సందర్భాలు మనం చదివితే అది అన్ని సందర్భాల్లో ఎక్కువ శాతము 99.9% అది వస్తు సంబంధమైన లేక మెటీరియల్ సంబంధమైంది. ఒక బిల్డింగ్ని కానీ ఒక గుడారాన్ని కానీ ఏమనేవారు? దేవుని మందిరం అనేవారు. ఉదాహరణకు నిర్గమకాండ గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనం ఏముంది? నేను వారి మధ్య నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెనని ప్రభు అడుగుతాడు. 25వ అధ్యాయంలో మోషేతో చెబుతాడు దేవుడు. ఓకే, కాబట్టి పాత నిబంధన గ్రంథంలో మందిరం అనగా ఇలాగూ కూడి వచ్చే ఒక స్థలం అనేది ఉండేది. కానీ కొత్త నిబంధన గ్రంథంలోకి వెళ్ళేసరికి మందిరం అంటే ఏమిటి? దేవుని మందిరం అనగా జీవము గల దేవుని సంఘం. దానికి మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఏముంది? ఎక్కడైతే 2-3 నా నామమున కూడుతారో వారి మధ్యలో నేను ఉంటానన్నా. మీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంత ఏసీలు పెట్టి ఇంత చక్కగా డబ్బులు మంచి హాల్ కట్టుకున్నారు. కొన్ని స్థలాల్లో ఇది లేవు. నేను ఒక రాష్ట్రానికి వెళ్ళాను, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. వెళ్తే అక్కడ ఒక స్థలంలో ఆదివారం, సామాన్యంగా ఆదివారం ఎక్కడ ఉన్నా తిరిగి స్థానిక సంఘానికి వెళ్తాను. కానీ ఒక ఆదివారం అక్కడ ఉన్నాను. చాలా మారుమూల ప్రదేశం ఛత్తీస్గఢ్లో, బస్తర్ జిల్లాలో. అక్కడికి వెళ్తే ఒక చిన్న పల్లెటూరులో మీటింగ్, ఆదివారం ఆరాధన. వారితో పాటు నేను ఆరాధన చేయడానికి అక్కడ ఉన్నాను. వారు ఏం చేశారంటే ఒక చెట్టు క్రింద, పెద్ద చెట్టు క్రింద ప్లాస్టిక్ అది ఉంటుంది కదా, షీట్, అది వేసుకొని కింద ఆరాధన వేసుకున్నారు, కింద ఉన్నారు. దరిదాపు ఆ రోజుల్లో నేను వెళ్ళింది 92లో వెళ్ళాను. ఆ సంగతి చెప్తున్నాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పట్ట కింద కూర్చున్నారు. దరిదాపు ఒక 50 మంది వరకు ఉంటారు అనుకుంటాను. వాళ్ళ ఆరాధన టైం చెబుతున్నా. వాళ్ళ ఆరాధన టైం ఎప్పుడంటే ఉదయం 10 గంటలకు వచ్చారు, మధ్యాహ్నం 3 గంటలకు 3:30 దాటిపోయింది, అంతవరకు ఉన్నారు, కూర్చున్నారు. నేనే కూర్చోలేకపోయాను, ఆ ఎండకు ఆ పరిస్థితుల్లో కూర్చోలేకపోయాను. అంతా అయిన తర్వాత ఒక వృద్ధురాలను అడిగాను, అవ్వా ఎట్లా ఉండగలిగారు ఇంతసేపు? మేమైతే ఏదో యవనస్తులు ఉండగలం, కానీ ఇంత వృద్ధురాలు ఎట్లా ఉండగలవంటే ఆ తల్లి చెప్పిన మాట ఏంటో తెలుసండి? ఆ తల్లి చెప్పిన మాట, ఇది ఈ పైన ఉన్న ప్లాస్టిక్ పట్ట చూస్తే నేను కూడా ఉండలేను నాయన, ఇది గాడ్స్ ప్రెజెన్స్ కదా, దేవుని సన్నిధి కాబట్టి ఉండగలిగినాను అని చెప్పండి. మనకు వసతులు ఉండాలి, ఫ్యాన్లు ఆగిపోయినానికి ఉంటుంది మన కథ కదండి. మీరు కూడా వచ్చిన వెంటనే గబగబా వచ్చి ఎక్కడ కూర్చుంటారు? దాని దగ్గర కూర్చోవాలి కదండి. అందులో మీరు ఏసీలు పెట్టారు, ఎందుకు ఆన్ చేయలేదు? ఓకే, సరే, ఏదేమైనా కదండి, ఆ అన్ని వసతుల కోసం చూసుకుంటాం మనం. వెరీ గుడ్. నేను వద్దని చెప్పట్లేదు. దేవుని మందిర విలువ అర్థమైతే, ఆయన సన్నిధి విలువ మనకు అర్థమైతే, మనకున్న వసతులు మనకు గుర్తు రావు. దేవుని ప్రియులారా వినండి, ఇప్పుడు యాకోబుకు ఒక ప్రత్యేకమైనటువంటి తేడా అర్థమైంది. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఇప్పుడు నేను కొన్ని మాటలు గుర్తు చేస్తూ వస్తాను, కొంచెం జాగ్రత్తగా గమనించాలి. తన సొంత ఇంటిలో ఇన్నేండ్లు ఉన్నాడు, ఇప్పుడు ఏ ఇండ్లు పరిచయం అయింది? దేవుని ఇల్లు పరిచయం అయింది. సొంత ఇల్లు ఈజ్ఈక్వల్ టు దేవుని ఇల్లా? సొంత ఇల్లు దేవుని ఇల్లు రెండు ఒకటేనా? మీరు చెప్పండి. సరే, యాకోబు కాదన్నాళ్ళే అని అన్నట్టు మనకు కనపడుతుందిలేండి. మీరు చెప్పండి, మన ఇల్లు దేవుని ఇల్లు ఒకటేనా? మళ్ళీ ఇంటికాడ ఎట్టంటే అట్టు ఉంటాం, మందిరంలో మీరే చెప్పుకోవాలంగా. అందరు దేవుని మందిరానికి మన ఇంటికి తేడా కొరింథీ పత్రికలో పౌలు కూడా గుర్తు చేశాడు. మాట చదువుదామా? కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో వారు మందిరానికి వచ్చినప్పుడు ఎట్లా ప్రవర్తించే వాళ్ళంటే, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవాడు. పెద్దోడు పెద్ద రొట్టె, చిన్నోడు చిన్న రొట్టె కదండి. ఉన్నోడు ఉన్న రొట్టె, లేనోడు లేనట్టుగా ఉండేవాడు అనమాట. తెరవండి, కొరింథీ మొదటి పత్రిక తెరవండి. కొరింథీ మొదటి పత్రికలో పరిస్థితి ఎలాగుందో చూడండి. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17వ వచనం మొదలు చదువుతాను. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని మేలుకు కాదు. ఓకే, కొంచెం ఆగండి. 22వ వచనం చదవండి.
22వ వచనం. అదే కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవు. అంటే ఇప్పుడు వీరు ఎట్లున్నారు? ఈ మందిరానికి వచ్చి ఇంట్లో ప్రవర్తించినట్లు ఇక్కడ ప్రవర్తిస్తున్నారు. మీరేమన్నా తినాలనుకుంటే, తాగాలనుకుంటే, మీకు ఎంత ఇష్టమైతే అంత తినాలనుకుంటే మీకు ఇండ్లు ఉన్నాయి కదా, ఇంట్లో ప్రవర్తించినట్లు ఇక్కడ ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ప్రియులారా, జాగ్రత్త. యాకోబుకు అర్థమైంది, ఇది మందిరమే కానీ వేరొకటి కాదు. నా ఇంట్లో నేను ఎట్టంటే అట్టున్నా ఖాయమే, కానీ ఇది దేవుని మందిరం. ఈనాడు మందిరాల్లో ఉండవలసినంత భక్తి జీవితం సంఘాల్లో, మందిరం అనగా నా భావం దేవుని ఇల్లు, దేవుని మందిరం, దేవుని సంఘం. దేవుని సంఘాల్లో ఉండవలసినంత జాగ్రత్త ప్రజలు లేనందువలన సంఘముగా కనబడక సంఘం ఒక సంతలాగా తయారైపోయింది. ఇప్పుడైతే మీరు నెమ్మది కూర్చున్నారు లేండి, నేను ఇది కాదు అన్నాడు. ఎవరైనా ఈ టైంలో నెమ్మది కూర్చుంటారు. కానీ మన వ్యక్తిగత ప్రవర్తన సంఘ విషయంలో ఎలాగుంది ఆలోచన చేయండి. మీ ఇంట్లోకి ఉదాహరణకు మీ భర్త, సిస్టర్స్ ముందు వాళ్ళని అడుగుతాను, మీ భర్త రాత్రి మామూలుగా డ్యూటీ పోయి 8 గంటలకు ఇంటికి రావాలి, అంటే ఎక్కడో పని చేస్తాడు, 8 కంతా ఇంట్లోకి రావాలి. ఒకవేళ 9కి వచ్చారనుకోండి, మీరేమంటారు? ఏమడుగుతారు? ఏమండి చెప్పండి, ఏమండి ఇంత లేటుకు వచ్చారే అంటే ఆయన ఏమంటాడు? ఏదో ఒక కారణం చెప్పేస్తాడు. లేకపోతే నేను లేటుకు వస్తా నీకేంటి నడుముసుకో అన్నవాడు ఉంటారు కొందరు. లేదంటే కొన్నిసార్లు ఏమోలేండి లేటుగా అయిందని ఏదో మాట చెప్పేస్తారు, సర్దుకుపోతాం, అయిపోయింది. దాని మీద పెద్ద పంచాయతీ ఏవి చెయ్యాం. అది మన ఇల్లు. ఇప్పుడు ఇదే ఇల్లు ఎన్ని గంటలకు వస్తున్నాం మనం? మనకి ఏమైందంటే ఇది కూడా మన ఇంటి లెక్క తయారైంది. ఎవరైనా ధైర్యం చేసి హలో ఏమండి అక్క, సహోదరుడా ఏమంత లేటుగా వస్తాడు, మీరెవరండి నన్ను అడగడానికి? నా ఇష్టం. దేవుని మందిరాన్ని గౌరవించేవాడు ఇది మందిరంగానే చూస్తాడు కానీ సొంత ఇంటి లెక్క చూడడు. దేవుని మందిరానికి ఉన్నటువంటి తేడా, మన ఇండ్లకు దేవుని మందిరానికి ఉన్న తేడా అర్థమైతే బుద్ధితో జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతుకుతామండి. ఎందుకు మనం దేవుని మందిరానికి విలువట్లేదు? మందిర విలువ మనకు అర్థం కాక. ఒక మాట చెబుతున్నా, మందిర విలువ కొరకు చిన్న ఎగ్జాంపుల్ గుర్తు చేస్తాను. పాత నిబంధన కాలంలో దేవుని మందిరానికి రావడం అంటే ఇంత సులువైన పద్ధతి ఉండేది? మనం ఎవరమండి మామూలుగా బైబిల్ లెక్క ప్రకారం? అన్యులం. ఒప్పుకుంటారా దీనికి? కదా, మనం ఏంటంటే నమ్మనులందరూ అన్యులు, మనం కూడా అన్యులమే బ్యాచ్. ఏమంటే ప్రభువు నమ్ముకున్నాం, ఆయన బిడ్డగా తీర్చబడ్డాం. బైబిల్ లెక్క ప్రకారం ఇశ్రాయేలు మాత్రమే దేవుని ప్రజలు, మిగతా మనందరము కూడా అన్యులం. అన్యుడు ప్రత్యక్ష గుడారము దగ్గరికి దరిదాపు కూడా రాకూడదు. ఈరోజు ఈ భాగ్యం ఎటు దొరికిందో తెలుసా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది. ఆయన తన శరీరమును, చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక, ఒకసారి అక్కడ చూసి మరల వద్దాం ఇక్కడికి. 10వ అధ్యాయం 19 నుండి 25 వరకు చదవాలి. అన్ని వచనాలు కాదు కానీ నేను అక్కడక్కడ చదువుతాను, వినండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19 నుండి 25 వచనాల్లో ఆయన మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం ఎంత శ్రేష్టమైన మార్గమో చూసారా? యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, జీవమగలదియు. ఆయన వినాలి అందరూ, నేను చదువుతాను, అందరూ మీరు బైబిల్ చూడండి, చూడగలుగుతా లేక వినండి. ఆయన తన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ప్రియులారా, పాత నిబంధన లెక్క ప్రకారమే ఉండింటే మనము ఆ కాంపౌండ్ దరిదాపు కూడా రావడానికి వీళ్ళైనటువంటి వారం, యోగ్యులము కాదు. ఇంకో మాట చెప్పనా? ఆయన నామాన్ని స్మరించడానికి కూడా, ఉచ్చరించడానికి కూడా యోగ్యత మన దగ్గర లేదు. మనం అయోగ్యులం. దేవునికి స్తోత్రాలు. ఇటు చూడండి ఆ కలవరి సెలవులో ఆయన బలి అవుట వలన ఆయన తన శరీరమును
తెర ద్వారా లోపలికి ప్రవేశాన్ని మనకిచ్చాడు. దీన్ని అర్థం చేసుకోవడం ఎలాగ అర్థం చేసుకోవాలి? పాత నిబంధన కాలంలో సమాజ మందిరాల్లో అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉండేది. యేసుక్రీస్తు వారు మరణించటం వలన ఆ తెర పైనుండి కిందికి నడిమికి చినిగిపోయింది. ప్రవేశం అంతవరకే ఉండేది, లోపలికి ప్రవేశం దొరికింది. ఆ తెర ఒక సామాన్యమైన ఒక క్లాత్, ఒక వస్త్రం మాత్రము కాదు, కానీ యేసయ్య శరీరం అనే తెర చినగబడింది, లోపలికి మనకు ప్రవేశం దొరికింది. వినండి, దేవుని మందిరానికి వస్తున్నాము అంటే దీని విలువ, దీని వెనక యేసయ్య పడిన ప్రయాస అర్థమైతే భయముతో వణుకుతో దేవుని మందిరానికి మనం చేరి వస్తాం. చిన్న సంగతి అనుకుంటున్నారా? దేవుని మందిరంలో ప్రవేశిస్తున్నామంటే మనకి ఇష్టమైన టైంలో ఇష్టమైనట్టుగా లోపలికి వస్తున్నాం. ఒక్క నిమిషం జాగ్రత్త ప్రియులారా, దేవుని మందిర విలువ మనకు అర్థమైంది. అసలు యేసయ్య మనల్ని ఎంత రక్తం ఇచ్చి కొన్నాడు తెలుసా? నన్ను బజార్లో పెట్టండి, గౌరవరంలో ఆ రోడ్లు పెట్టి జాన్ మోజెస్ అమ్ముతున్నాను అని చెప్పండి. మీరు జాన్ మోజెస్ను అమ్ముతున్నాము, ఎంత ఇస్తారండి జాన్ మోజెస్కి అని చెప్పండి. అడగండి ఒకసారి. ఏమి ఇస్తామండి? అదే వెంట్రుకలు తెల్లగా అయిపోయాయి, మనిషి పనికి వచ్చేటట్టుగా లేడు, ఏం పని చేస్తాడు? ఒకవేళ ఇస్తే 10 రూపాయలు ఇస్తారో నాకు, లేకపోతే 1000 రూపాయలు ఇస్తారేమో, ఒక 10,000 ఇస్తారేమో, అంతకంటే ఎక్కువ ఇస్తారా? నా విలువ ఇప్పుడు నా ప్రభువుని అడుగుతాను, యేసయ్యా లోకి గౌరవరంలో నా విలువ 10,000 అంటున్నారయ్యా, నువ్వు చెప్పయ్యా యేసయ్యా నా విలువ ఎంతో అంటే, నా ప్రభు ఏమంటాడో తెలుసా? మోజెస్, నీ విలువ ఎంత గొప్పదో తెలుసా? నా రక్తం ఎంత విలువ అంటే అంత విలువ కలిగిన వాడవనివో. విశ్వాసులారా, ఇది మనసులో పెట్టుకుంటే శరీరం కదిలిపోతుంది, భయముతో వణుకుతో ఆయన పాదాల దగ్గర పడిపోతాం. దేవుని మందిరానికి ఇచ్చే విలువ అప్పుడు మనకు అర్థమవుతుంది. విశ్వాసులారా, ప్లీజ్, యాకోబు దేవుని మందిర విషయంలో తన దృక్పథం, తన ప్రవర్తన, తన వైఖరి ఎంత గొప్పగా ఉందో చూసారా? ఓకే, ఇప్పుడు దావీదు ఇంటి దగ్గర కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. దావీదు ఇంట్లో కొన్ని ఉన్నాయి, అవి దేవుని ఇంట్లో లేవు, ఉండవు కూడా. ఓకే, యాకోబు ఇంట్లో కొన్ని ఉన్నాయి, అవి దేవుని ఇంట్లో మాత్రం మనకు కనబడవు. ఉదాహరణకు యాకోబు ఇంటిని గురించి మీరు చెప్పండి. యాకోబు ఇంట్లో ఎట్లుంది పరిస్థితి? యాకోబు అమ్మ నాన్న పేరు చెప్పండి. ఓకే, సింపుల్గా, ఎందుకంటే ఇది మధ్యాహ్నం కదా, కొంచెం మీరు కూడా కదులితే బాగుంటుంది అన్నమాట. యాకోబు యొక్క అమ్మ నాన్న పేరు చెప్పండి. ఇస్సాకు, రేబెకా. వాళ్ళిద్దరి మధ్య ఏముందో తెలుసా? ఈయన చేసేది ఆమెకు తెలియదు, ఆమె చేసేది తెలుసా? తెలదు. దొంగసాటున వినింది, అవునా కదా? దొంగసాటున విని తన కుమారుని మీద ప్రేమతో యాకోబును పంపిన ఆ కథ అంతా మనకు తెలిసిన సంగతే. దేవుని మందిరంలో దాపరికాలకు తావు ఉండడానికి వీలు లేదు. కొన్నిసార్లు సంఘ పెద్దలారా, సేవకులారా, బాధ్యత కలిగిన సహోదర సహోదరులారా, దేవుని మందిరంలో స్పష్టత ఉండాలి. దాపరికాలకు తావు ఉండడానికి వీలు లేదు. ఒక సంఘ పెద్దకి తెలియకుండా ఇంకో సంఘ పెద్ద ఏం చేయకూడదు. ఒక విశ్వాసి తెలియకుండా సంఘపరమైన విషయాల్లో మీ సొంత కుటుంబాలు మీ ఇష్టం, కానీ మందిర దగ్గర మాత్రం ఇది దాపరికం ఉండే స్థలము కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. తేడా అర్థమైందా? మన ఇల్లు వేరు, యాకోబు ఇల్లు వేరు, దేవుని ఇల్లు వేరు. ఇంకో విషయం కూడా చూడండి. యాకోబు ఇంట్లో తల్లి అంటే రిబకా ఎవరిని ప్రేమిస్తుంది? ఇస్సాకును. కరెక్టేనా? రిబకా ఎవరి భార్య? రిబకా ఎవరిని ప్రేమిస్తుంది ఇంట్లో ఎక్కువ? యాకోబుని ప్రేమిస్తుంది, చిన్న కుమారుణ్ణి. తండ్రి ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఏశావును, పెద్ద కుమారుని ప్రేమిస్తున్నాడు. అందుకే కదా పెద్ద కుమారుని పిలిచి ఏమన్నాడు? నాన్న పోయి తీసుకురాపో, నేను బాగా నాన్ వెజ్ తినేసి నేను బాగా బ్లెస్ చేస్తాను అన్నాడు. అవునా? ఆశీర్వాదం ఎవరికి ఇవ్వాలని? నాన్న ఆశ పెద్ద కుమారునికి ఇవ్వాలని. ఇప్పుడు ఆశీర్వాదం ఎవరికి రావాలని? తల్లి ఆశ చిన్న కుమారునికి రావాలని. ఇప్పుడు చూసండి, ఇప్పుడు చెప్పండి, ఆ ఇంట్లో ఏమున్నట్టు? మీరే పదాలు చెప్పేసేయండి నాకు. ఆ ఇంట్లో ఏముంది? పక్షపాతం ఉంది. దేవుని ఇంట్లో ఉండాలనా? ఒకరిని ఒక విధంగా ఆయన అబ్బో దండలు వేసుకుని, ఏ దండ? బంగారు దండ వేసినాడు, చేతికి బంగారు పెట్టుకున్నాడు, బ్రాస్లైటా, అంతేనా అనేది? కరెక్టేనా? అసలు ఆయన ఆడి కారులో వచ్చినాడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? మనం చర్చిలోకి వస్తున్నాడు, ఎక్కడ కూర్చోబెట్టాలి? ఆయన
ఎక్కడ కూర్చోబెట్టాలి ఆయన? బ్రదర్ అసలు నాకు ఆశ్చర్యమైంది. ఒక సంఘం, మన బ్రదర్ అసెంబ్లీ, వందనాల అసెంబ్లీ, అది కూడా నేనున్నాను వేదిక మీద వాక్యం చెప్పాలి. ఆ సహోదరుడు వచ్చాడు. అసలు లాస్ట్లో ఇంకా ప్రసంగంకు నాకు సమయం ఇయ్యక ముందు వచ్చాడనమాట. ఆయన వచ్చాడు. ఆయన వస్తుండగానే ఈడ ఉన్న పెద్దలు, సేవకుడు అంత అటెన్షన్ అయిపోయారు. నేను అనుకున్నా ఆయన ఎవరో ఏమో, నాకు తెలియదు, కొత్త ఊరు అది. అందరు లేచిపోయారు. లేచిపోయి ఆయన తీసుకొని వేదిక మీద వస్తున్న పెద్ద హంగామాది అంతా కూడా. అంతా అయిన తర్వాత ఏం చేద్దాం, ఇంకా మధ్యలో అడగనికి లేదు, కొత్త ఊరు, మీరంటే మీరు నాకు పరిచయం కాబట్టి ఏదైనా చెప్పొచ్చు కూడా. మౌనంగా ఉన్నా. ఏం చేద్దాం, నాకు లోపల మండుతుంది. ఈనోడరనైనా మధ్యలో వచ్చాడు, ఇంత షో ఇస్తున్నాడు అనుకొని ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత సేవకు ఎవరన్నా ఆయన అడిగిన, నో మా ఊర్లో బాగా డబ్బున్నోడన్నా, ఉంటే యాకోబు పత్రికలు అదే ఉంది. ఇప్పుడు నా సొంత మాటలు కాదు ఇవి. యాకోబు పత్రికలో తేటగా ఉంది. ఎవడైనా గొప్పవాడు వస్తే వాడిని కుర్చీ మీద కూర్చోబెడతాడంట. ఏం లేనివాడు వస్తే, హలో బాబు కూర్చో, అక్కడ కింద కూర్చో. సంఘములో ఈ తారతమ్యం ఉండడానికి వీలు లేదా? ఒకసారి ఆమె ఎవరు, నా రాణి, బ్రిటిష్ రాణి, ఆమె ఎలిజబెత్ రాణి మందిరానికి వెళ్ళిందట. వెళ్ళి అందరితో పాటు మోకాళ్ళని ప్రార్థనలో ఉంది. అందరూ ప్రార్థన జరుగుతుంది. వచ్చింది ఆ రాణిగారు, వచ్చి అందరితో పాటు మోకాళ్ళ మీద ఉంది. ఈ ప్రక్కన ప్రార్థన చేస్తున్న సహోదరి ఈమె వైపు చూసింది కళ్ళు తెరిచి. అయ్యో, రాణిగారు వచ్చారు, ఆమె పక్క నేను ఉండటమా అనుకుని లేచి ఇంకో స్థలానికి వెళ్ళిపోయిందట. అప్పుడు రాణిగారు దాన్ని గమనించి ఆమె కూడా లేచి ఆమె దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోయిందట. అప్పుడు అక్కడి నుంచి కూడా ఆ సహోదరి లేస్తుంటే రాణి అందిందట, అమ్మా నేను బయట రాణిని కానీ లోపట మాత్రం దేవుని బిడ్డను. మీరు ఎంత రక్తంతో కడగబడ్డారో నేను కూడా అంతే. ఇందులో తారతమ్యము ఉండడానికి వీలు లేదు. నేను ఫలానా కులానికి చెందిన వాడిని కాబట్టి నా కులస్తులను మాత్రమే, నా జాతి వారిని మాత్రమే నేను హైలైట్ చేస్తాను, మిగతా వారిని మాత్రం తొక్కేస్తానంటే దేవుడు నిన్ను తొక్కేస్తాడు ఒకరోజు. ఎందుకు ఈ తారతమ్యం? ఈనాడు సంఘాలకు ఎంత దరిద్రం పట్టింది అంటే, సంఘాల్లో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉందంటే, ఎక్కడో బయట ఉండాల్సిన కులం ఎక్కడికి వచ్చేసింది? మందిరంలోకి వచ్చేసింది, సంఘంలోనికి వచ్చేసింది. విశ్వాసులారు ఒక మాట చెబుతున్నా, ప్రపంచంలో బయట ఉన్న వాళ్ళు, ప్రభు నమ్మని వారు మనల్ని చూచి నేర్చుకోవాలి పాఠాలు. కానీ మనం ఎట్లా తయారైపోయినాం ఆలోచన చేయండి. యాకోబుకి అర్థమైంది, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఒకటేంది మనం చూసాం, మొదటి మాట, వారి ఇంట్లో ఏముంది? దాపరికం ఉంది. దేవుని ఇంటిలో దాపరికం. నేను వచ్చిన వాళ్ళని చెప్పడం లేదు, మీరు అలాగూ నోట్ చేసుకోండి, తర్వాత మనం చూద్దాం, సమయం అయింది ముగించాలి. రెండవది, వారి ఇంట్లో తారతమ్యాలు, పక్షపాతం ఉంది. ఇక్కడ మాత్రం దేవుని మందిరంలో తారతమ్యాలు, పక్షపాతం ఉండడానికి వీలు లేదు. నా కొడుకును ఒక విధంగా, మందిని మిగతా ప్రజలు ఒక విధంగా చూసినాను అనుకోండి, ఇప్పుడు నేను దేవుని సేవకునికి అర్హత ఉండడానికి వీలు లేదు. నా కుమారుడైనా ఒకటే, తోటి విశ్వాసులైనా ఒకటే. ఎవరిని దేవుడు ఏ విధంగా వాడుకుంటున్నాడని గమనించి ఆ కోణంలో వారిని పెంచడం, ఆ కోణంలో వారిని ఉత్తేజపరచడం, ఉజ్జీవింప చేయటం క్షేమకరమే తప్ప ఇక మరొక విధానంలో కాదు అనే విషయాన్ని గమనించాలి. చిన్న ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను దీనికి సహాయకరంగా. ఏమిటంటే, మోషే నాయకుడిగా ఉన్నాడు ఇశ్రాయేలు జనాంగానికి. ఎన్నేళ్ళు నడిపించాడండి ఇశ్రాయేలు జనాంగాన్ని? మోషే మొత్తం బతికిన సంవత్సరాలన్నీ 120 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఎక్కడ? ఐగుప్తులో. 40 సంవత్సరాలు ఫరో దగ్గర. 40 సంవత్సరాలు అరణ్యములో ఇశ్రాయేలు. 4 3 12 120 సంవత్సరాలు అయిపోయింది. ఓకే. మోషేతో దేవుడు ఒక చల్ల వర్తమానం చెప్పాడు. ఏంటి బాబు, ఇక్కడి వరకే నాన్న నువ్వు వచ్చేది, ఆ తర్వాత నువ్వు రావు, చచ్చిపోతావు అన్నాడు. అంటే ఎట్లుందంటే, బతుకున్నోనికి ఏం సర్టిఫికేట్ ఇస్తున్నాడు దేవుడు? హలో, బతుకున్నోనికి ఏ సర్టిఫికేట్ ఇస్తున్నాడు దేవుడు? డెత్ సర్టిఫికేట్ ఇస్తున్నాడు అనమాట. తీసుకో డెత్ సర్టిఫికేట్. ఎంత వేదన ఉంటుంది చెప్పండి. అంతెందుకు, డాక్టర్ దగ్గర పోతే నీ రోగం ఏదో కొంచెం తేడా ఉన్నట్టుంది, బతుకుతే ఒక 6 నెలలు బతుకుతావు అంటేనే మనం 3 నెలలకు పోతాం మనం. ఇది మన పరిస్థితి. మోషేతో దేవుడు అన్నాడు, మోషే నువ్వు అయిపోతావు, ఇక్కడి వరకే అన్నాడు.
అయితే మోషే ఎంత గొప్ప నాయకుడో తెలుసా? దేవా, నో ప్రాబ్లం, నా మరణం కాదు నాకు ముఖ్యం, ఈ ప్రజలు కాపరి లేని గొర్రెల్లాగా అవుతారు కనుక వారి మీద ఒక నాయకుడిని ఏర్పాటు చేయమన్నాడు. చూడండి, అంతవరకు అన్నాడు. ఆప్షన్ అంతా, ఆ బాధ్యత అంతా ఎవరికి అప్పగించాడు? దేవునికి. మోషే అనుకుంటే ఇంటోళ్ళను ప్రపోజ్ చేయొచ్చు, లేదా మోషే అనుకుంటే ఇంకొకరిని ఎవరన్నా తన ఫేవరెట్గా ఉండే వాళ్ళని ప్రపోజ్ చేయొచ్చు. నో, అలా చేయలే, అది దేవుని బాధ్యత అనుకున్నాడు. పిల్లరా, అంటే ఎక్కడా కూడా తారతమ్యం చూపించడానికి వీలు లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ఆ మాట నేను గుర్తు చేశాను. పిల్లరా, ఓకే, ఇంకో మాట కూడా జ్ఞాపకం చేయాలి. యాకోబు ఇంట్లో ఉన్నవి ఏ ఇంట్లో లేవు చెప్పండి? దేవుని ఇంట్లో లేవు. అందుకేమన్నాడు? ఇది దేవుని ఇల్లే కానీ వేరొకటి కాదు అన్నాడు. ఓకే, దేవుని ఇల్లే కానీ వేరొకటి కాదు. యాకోబు ఇంట్లో ఇంకో విషయాన్ని కూడా, అక్కడ వేషధారణ చూస్తాం, వేషాలు చూస్తాం. ఇక్కడ దేవుని ఇంట్లో వేషాలు వేయడానికి వీలు లేదు. అక్కడ వేషం వేసుకొని పోయినాడు. ఎవరి దగ్గరికి పోయాడు? తండ్రి దగ్గరికి, ఇస్సాకు దగ్గరికి వెళ్ళాడు. ఏం వేషం వేసుకున్నాడు? అన్న వేషం వేసుకున్నాడు. అన్న దుస్తులు అంటే అన్న దుస్తుల్లాగా అన్న అనుకునేటట్టుగా నాన్న కళ్ళు కనబడవు గనక నాన్న కళ్ళు కనబడవని ప్రవర్తించాడు. వినండి, దేవుని మందిరంలో దేవుని కనబడకుండా ఏది లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలా. మన సొంత ఇంట్లో అయితే ఎన్ని వేషాలని వేస్తారేమో, కానీ దేవుని ఇంట్లో వేషాలు వేయడానికి వీలు లేదు. దేవుని ఇంటిలో వేషాలకు ఏమాత్రం కూడా అవకాశం లేదు. ప్రియులారా, ఇంకో మాట చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. అదేంటంటే, యాకోబు పుట్టుకతో పాటు ఒక అలవాటు ఉంది యాకోబుకు. ఏంటి? గర్భములోనే చూస్తాం మనం, పెనుగులాట. ఓకే, ఇంకోటి, ఫస్ట్ రావాలని ప్రయత్నం చేసిన వాడు కదండి, ప్రాధాన్యతకు ప్రయత్నించిన వాడు యాకోబు. దేవునింటిలో దానికి తావు లేదు. అర్థమవుతుందా ఈ మాట? ఇప్పుడు ఎప్పటికైనా మన పోరాటాలన్నీ కూడా నేను కనపడాలా, నేను ఫస్ట్ ఉండాలా, నేను కనపడాలా, నేను 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 అనుకుంటాను. చూడండి, అది నీ ఇంట్లో చూసుకో. నువ్వు దేవుని ఇంట్లో మాత్రం దేవుడు ఎవరిని ముందు పెడితే వాళ్ళే ఉంటారు, అంతే తప్ప ప్రాధాన్యత దేవునికి ఇస్తే, అందుకే బైబిల్ ఏంది, నన్ను ఘనపరచు వానిని నేను ఘనపరుస్తానన్నాను. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు మనసులో ఉంచుకోండి, కొద్ది మాటలు హృదయంలో భద్రం చేసుకుందాం. యాకోబు అర్థమైంది. ఏమని అర్థమైంది? మొదటి మాట, నా ఇల్లు లాంటిది కాదు. ఎవరి ఇల్లు? దేవుని ఇల్లు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలా సెట్ అయిపోతాయి. ఎందుకు ఆ మాట అన్నాడో మరి 3 కారణాలను రేపు ఉదయకాలం మనం ధ్యానం చేద్దాం, లేక రాత్రి వేళ చూద్దాం, ప్రభు నడిపిస్తే, లేదంటే ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, యాకోబు దృక్పథం, తన దేవుణ్ణి గూర్చిన దృక్పథం మనం చూసాము, అతని వైఖరి. రెండవది, దేవుని మందిరాన్ని గూర్చి కూడా మనం ఒక్క మాట చూసాం. మిగతా విషయాలు తర్వాత ధ్యానం చేద్దాం. తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల ఉంచండి, కళ్ళమూయండి. ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. ఎంతకాలమైంది మందిరానికి రాబట్టి? మందిర విషయంలో మన దృక్పథం ఎలాగుంది? మందిరం అంటే నీ ఇల్లు అనుకుంటున్నావేమో. ఎన్నిసార్లు నిర్లక్ష్యం, ఎన్నిసార్లు సమయానికి రాలేకపోవటం అనేది జరగలేదా? ఆలోచన చేసుకుందాం, ప్రభు పిల్లలుగా సరి చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ మాటలు కూడా మా హృదయంలో భద్రం చేయమని, రేపటికి రాత్రికి సిద్ధపరచమని మీ కృపకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.